సినీ నటుడు గబ్బర్ సింగ్ ఫేమ్ సాయిబాబా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని శనివారం సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేసి తాము వైసీపీ అని, మాజీ మంత్రి రోజా మనుషులమని చెప్తూ తనను చెప్పేస్తామంటూ బెదిరిస్తున్నారని వెల్లడించారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించాడు. గత 2 రోజుల క్రితం రిలీజ్ అయిన హరిహర వీరమల్లు మూవీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది వైరల్ కావడంతో వైసీపీ నేతలు, మాజీ మంత్రి రోజా అభిమానులు సాయిబాబాకు ఫోన్ చేస్తూ చంపేస్తామని బెదిరించారు. దీంతో చేసేదేం లేక మార్కెట్ పోలీస్ స్టేషన్లో సాయిబాబా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి తనకు రక్షణ కల్పించాలని కోరారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనసునైనా నొచ్చుకుని ఉంటే వారికి క్షమాపణ చెప్పారు. సోషల్ మీడియాలో ఎల్లనో తప్పుగా ఒకటి ఏదో చెప్పారంట. ఆ తప్పుకు రోజా మేడం, మా గబ్బర్ సింగ్ టీం మొత్తం రోజా మేడం సపోర్ట్గా ఉంటాం. మేము తప్పే అంటాము, ఒప్పే అంటాము. మా పవన్ కళ్యాణ్ సార్ మాకు ఎప్పుడు తప్పు జారిగా చెప్పలేదు, చేయమని చెప్పలేదు, ఒకరిని తిట్టమని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ మా గబ్బర్ సింగ్ టీంలో మాకు ఒక అవకాశం వచ్చిందని చెప్పి ఈ విధంగా మేము పవన్ కళ్యాణ్ ఏమని అంటే మేము 100% ముందుకుంటాము. పవన్ కళ్యాణ్ కోసం మేము ప్రాణం ఇవ్వడానికి కూడా రెడీ. నేను దానికి భయం లేదు. నేనేమంటున్నానంటే ఒక పదం వాడాము, వైసీపీ కొడుకులారని. అది ఆవేశంలో వచ్చినది. వైసీపీ వాళ్ళు కూడా నాకు 1,00,000 మంది దోస్తులు ఉన్నారు.